గుండెపోటు రావడానికి కారణాలు 14-16 ఏళ్ల అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఒబిసిటీకి మనం గురి అవుతున్నాం. అంటే భారీ శరీరాలు వస్తున్నాయి. దీనికి ఎందుకు? మనము తినే తిండిలో క్యాలరీస్ అధికంగా ఉంటున్నాయి, జంక్ ఫుడ్స్ అధికంగా ఉంటున్నాయి. మనం దానికి తగ్గట్టుగా శరీర వ్యాయామం చేయట్లేదు. శరీర వ్యాయామం చేసి మీ ఎత్తుకు తగ్గ బరువు గనక మీరు ఉంటే ఈ విధమైనటువంటి గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. ఇక 2 దుర్వ్యసనాలు, సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ లేదా మద్యపానం. దీనికి అంత బానిసలు అయిపోవడం వలన గుండె జబ్బులు అధికంగా వస్తుంటాయి. సిగరెట్లు కానీ లేకపోతే ఇందాక చెప్పినటువంటి మద్యపానం కానీ, ఈ 2 కూడా మీ గుండెకి చాలా శత్రువులు. మీకు గనక వంశపారంపర్యంగా మధుమేహం అంటే డయాబెటీస్ ఉన్నా, ఇంట్లో తల్లిదండ్రులు కానీ మీ తాతలకు కానీ ఎవరికైనా డయాబెటీస్ లాంటి రోగాలు ఉంటే మీరు 35 సంవత్సరాల నుంచే మీ శరీరం మీద, మీ ఆరోగ్యం మీద మీరు దృష్టిని సారించి మనం ఇందాక చెప్పుకున్న విషయాల మీద కనుక మీరు నియంత్రణను పాటిస్తే ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటే మీకు గుండె జబ్బులు రాకుండా ఉంటాయి, గుండెపోటు రాకుండా ఉంటుంది. కారణాలు మనం తెలుసుకున్నాం. దీన్ని నివారించడం అనేది మీ చేతుల్లో ఉంది. మీరు ఈ సూచనలు పాటించి సరిగ్గా మీ ఆరోగ్యాన్ని చూసుకుంటే గుండె జబ్బులు, తర్వాత మయోకార్డ్ ఇన్ఫార్క్షన్లు, గుండెపోట్లు రాకుండా ఉంటాయి. 35 సంవత్సరాలు దాటిన తర్వాత యాన్యువల్ హెల్త్ చెకప్, కనీసం సంవత్సరానికి ఒకసారి కొన్ని రకాల ఆరోగ్యానికి సంబంధించి పరీక్షలు చేసుకోవాలి. తర్వాత బ్లడ్ ప్రెషర్ అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. హైపర్ టెన్షన్ లేదా అధిక రక్తపు పోటులో 100 మంది రోగుల్లో 30 మందికి అసలు అది ఉన్నట్టు కూడా తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? చెయ్యో కాలో పడిపోతేనో, లేకపోతే దృష్టి 24 గంటల్లో మందగిస్తేనో, అప్పటిదాకా వాళ్ళకి అసలు హై బీపీ ఉన్నట్టు కూడా తెలియదు. కాబట్టి మీకు 30-35 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంట్లో ఒక బీపీ ఆపరేటర్స్ కొనుక్కోండి. ఇంట్లో ఎటువంటి మీకు ఆందోళనలు, ఇబ్బందులు లేని సమయంలో కూర్చొని మీ యొక్క రక్తపు పోటు ఎంత ఉందో చూసుకోండి. అది గనక 140/90 అనేది దాని అప్పర్ వాల్యూ అని చెప్తుంటాం. ఏ వయసులో ఉన్నా కూడా అంతకంటే దాటకూడదు. ఈ 140/90 దాటుతోంది అంటే మీరు డాక్టర్లను సంప్రదించండి. దాని యొక్క ఈ వాల్యూస్ అనేవి నార్మల్ 120/80, 110/70కి తీసుకొని రండి. ఒకటి మధుమేహము, రెండోది అధిక రక్తపోటు, మూడోది మన సీరం లిపిడ్ ప్రొఫైల్లో ఉండేటువంటి కొలెస్ట్రాల్ మనం చూసుకొని ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది 70 mg/dL దాటకుండా చూసుకోవడం, ఎక్సర్సైజ్ తోటి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెరిగేటట్టు చూసుకోవడం. ఈ విధంగా చేయండి. అట్లాగే చెడు అలవాట్ల జోలికి పోవాకండి. పిల్లలు, యుక్త వయసులో ఉన్న వాళ్ళు కూడా ధూమపానము, మద్యపానం అనేటువంటి ఈ వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. వీటి వలన మీ 2 మిల్లీమీటర్ల వ్యాసం ఉన్నటువంటి ధమనుల్లో, గుండెకి సంబంధించిన రక్తనాళాల్లో కొవ్వు పదార్థం పేరుకొని పోవడం ప్రారంభమైతే దానిని అక్కడి నుంచి వెనుతిరిగి మళ్ళీ వాటిని సామాన్య స్థాయికి తెచ్చివేటువంటి అవకాశమే లేదు. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఆ ఇబ్బంది రాకుండా మీరు ముందు చూసుకొని శరీరానికి వ్యాయామం చేసి బరువు పెరగకుండా ఉండేటట్టు చూసుకొని మీరు గనక అది యుక్త వయసు నుంచే ఎక్సర్సైజ్ లేదా వ్యాయామం అనేది మీ దైనందిన చర్యలో ఒక భాగంగా కనుక మీరు చేస్తే మీకు గుండె జబ్బులతో పాటు అనేక రకాల లైఫ్ స్టైల్ డిసీజెస్ లేదా జీవన శైలికి సంబంధించిన రోగాలు రాకుండా మీరు చూసుకోగలుగుతారు.